రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. బీజేపీ సీనియర్ నేత మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. జితేందర్ రెడ్డి నివాసంలో సీఎంతో పాటు మంత్రి పొంగులేటి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సమావేశమయ్యారు. మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ డీకే అరుణకు బీజేపీ అధిష్టానం కేటాయించడంతో జితేందర్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ఎంపీ టికెట్ తనకే వస్తుందని చివరి వరకు ఆయన నమ్మకంతో ఉన్నారు. ఈ టైంలోనే జితేందర్ రెడ్డి సీఎం కలవడం ఆసక్తిగా మారింది. బీజేపీ సీనియర్ నేత మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. జితేందర్ రెడ్డి నివాసంలో సీఎంతో పాటు మంత్రి పొంగులేటి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సమావేశమయ్యారు. మహబూబ్ నగర్ ఎంపీ టికెట్ డీకే అరుణకు బీజేపీ అధిష్టానం కేటాయించడంతో జితేందర్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ఎంపీ టికెట్ తనకే వస్తుందని చివరి వరకు ఆయన నమ్మకంతో ఉన్నారు. ఈ టైంలోనే జితేందర్ రెడ్డి సీఎం కలవడం ఆసక్తిగా మారింది. ఇక దీనిపై మరింత సమాచారం న్యూస్ రూమ్ నుంచి సత్యం అందిస్తారు. సత్యం, జితేందర్ రెడ్డితో సీఎం భేటీ అప్డేట్స్ ఏంటి? బీజేపీ నేత మాజీ ఎంపీ జితేందర్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి ఆయన నివాసంలో భేటీ అయ్యారు. నందగిరి హిల్స్లోని జితేందర్ రెడ్డి నివాసానికి వెళ్ళిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారా లేక ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు అంశం ఇంకా అధికారికంగా ప్రకటన చేయలేదు. కానీ ఇటీవల బీజేపీ రెండో లిస్టులో మహబూబ్నగర్ నుంచి టికెట్ ఆశించిన జితేందర్ రెడ్డి అక్కడ పార్టీ ఉపాధ్యక్షుడు డీకే అరుణకు పార్టీ టికెట్ కేటాయించడంతో ఇక జితేందర్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన నివాసానికి చేరుకున్నారు. ఆయనతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఇద్దరు కూడా జితేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆయన కుమారుడు మితిన్ రెడ్డి, అదేవిధంగా జితేందర్ రెడ్డితో ముగ్గురు నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆయనను పార్టీలోకి ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. బీజేపీ నుంచి టికెట్ ఆయన ఆశించిన టికెట్ కేటాయించకపోవడంతో గత 3 రోజులుగా ఇటీవల హైదరాబాద్లో అమిత్ షా పర్యటన సందర్భంగా ఎల్బీనగర్లో జరిగిన సభలో బీజేపీ మహబూబ్నగర్ అభ్యర్థిగా డీకే అరుణను ఆయన పరిచయం చేయడంతో అప్పటి నుంచి జితేందర్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ఎందుకు అభ్యర్థిగా అధికారికంగా ప్రకటన చేయకముందుకే అమిత్ షా ఆమెను అధికారికంగా అభ్యర్థిగా ఎందుకు అనౌన్స్ చేశారనే అంశంపై జితేందర్ రెడ్డి పార్టీలో అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. గతంలో ఆయన మొదటిసారి ఎంపీగా అంటే గతంలో చేవేళ్ల ఎంపీగా బీజేపీ నుంచి ఆయన మొదటిసారి ఎంపీగా పనిచేశారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరి ఆయన ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత బీజేపీకి వచ్చారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆయనకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించకపోవడంతో ఆయన అసంతృప్తితో బీజేపీకి వచ్చారు. కానీ ఈసారి మహబూబ్నగర్ నుంచి ఆయనకు పార్లమెంట్ అభ్యర్థిగా పార్టీ కేటాయిస్తుంటూ కూడా మొదటి నుంచి కూడా ఆయన ఆశతో ఉన్నారు. కానీ ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలు బీజేపీలో ఆ పార్టీ ఉపాధ్యక్షులుగా ఉన్న డీకే అరుణను పార్టీ అభ్యర్థిగా అనౌన్స్ చేయడంతో జితేందర్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుమారుడికి షాద్నగర్ నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించడంతో ఈసారి జితేందర్ రెడ్డికి బీజేపీ పార్లమెంట్ టికెట్ కేటాయించకపోవచ్చని కూడా మొదటి నుంచి చర్చ సాగుతూ వస్తుంది. కానీ తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే ఇటు బీఆర్ఎస్ బీజేపీ నుంచి ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో కీలకంగా పనిచేసిన నేతల్ని తన వైపు తీసుకొచ్చి ఒక ప్రయత్నం చేస్తుంది. సీరియస్గా మహబూబ్నగర్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో మహబూబ్నగర్ని ఈసారి గెలిపించుకోవాలంటే వంశీచందర్ రెడ్డిని అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసింది. అక్కడ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థిని గెలిపించుకోవాలనే ప్రయత్నంలో భాగంగా బీజేపీలో అసంతృప్తులు ఉన్న బీఆర్ఎస్లో అసంతృప్తులు ఉన్న వారందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చే ఒక ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అయితే నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్ళడం అక్కడ ఆయనతో చర్చలు జరిపిన తర్వాత ఆయనను పార్టీలోకి ఆహ్వానించడం తెలుస్తుంది. లేదంటే ఈరోజు సాయంత్రం కానీ రేపు ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. రేపు ఉదయం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని చెప్పొచ్చు. శ్రవంతి. రైట్ సత్యం, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.